నొప్పిని, గాయాన్ని స్ప్రెడ్ చేయకు. ఘనతని కావాలంటే దాన్ని ఏం చేయాలి? నువ్వు ఆపేసే. నొప్పిని ఆపేవాళ్ళు గనులండి. ఎవరిని దేవుడు ఘనపరుస్తాడంటే నొప్పిని ఎవరైతే ఆపుతారో, స్ప్రెడ్ కానివ్వరో, ఆ సైకిల్ని ఎవరైతే బ్రేక్ చేస్తారో వారిని దేవుడు ఏమంటాడండి? గనులు అంటాడు. మనం అలా కాదు. మనం హర్ట్ అవుతే, మనకు నొప్పి ఉంటే పక్కన ఉన్నాడు ప్రతి ఒక్కడు ఏమవ్వాలి? పర్లేదు. నొప్పి మనకు ఉంటే, అందుకొరకే శాస్త్రం చెప్తుంది, హర్ట్ పర్సన్ విల్ ఆల్వేస్ హర్ట్ అదర్స్ అంట. నేను గాయపరచబడితే అందరు గాయపరచబడాలి, పక్కన వాళ్ళందరూ. నాకు దుఃఖం వస్తే అందరు ఏడవాలి, ఏడవకపోతే నాకు ఫీల్ అవుతా. కాబట్టి ఏడుపుని ఏం చేస్తా? అందరికీ ట్రాన్స్ఫర్ చేస్తా. అంతేనా? అప్పుడు గనులం ఎప్పుడు కామండి. విషాదం ఏంటంటే ఉదయకాల సందర్భంలో నువ్వు ఈ పెయిన్ సైకిల్ని బ్రేక్ చేయాలని నీకు ఆశ ఉంటే పరిష్కారం చెప్పాలని నేను ఆశపడుతున్నా. పెయిన్ సైకిల్ని బ్రేక్ చేయాలని నీకు ఆశ ఉంటే దాని సమస్యకు పరిష్కారాన్ని చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హీఈస్ ఈగర్లీ వెయిటింగ్ దట్ హీ వుడ్ గివ్ యూ ద సొల్యూషన్ టు స్టాప్ ద చైన్ ఆఫ్ పెయిన్. గాయపు వలయమును, అందుకొరకే తెలుగులో టైటిల్ వేదన వలయమును ఆపివేసే రహస్యాలు. వేదన వలయమును ఆపివేసే ఆలోచనలు, వేదన వలయమును ఆపివేసే రహస్యాలు. వేదన అనేది వలయంలాగా వెళ్తూ ఉంది. సాతాను యొక్క ఆశ ఏంటి తెలుసా అండి? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల ఏం చేస్తూ ఉన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ వేదన అనేది ఒక్కసారి ఇంట్లో ఒకరికి స్టార్ట్ అవుతే సాతాను యొక్క ఆశ ఏంటి తెలుసా అండి? వాడు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? అందరికీ స్ప్రెడ్ చేస్తాడండి. ఈ మాట తప్పైతే మీరు ఆలోచించి చూడండి. ఒక్కరికి గాయం జరిగితే ఆ పెయిన్లో ఆ వ్యక్తి బిహేవియర్ ఏమవుతుంది అంటే పక్కనున్న వాళ్ళందరినీ ఏం చేస్తుంది? గాయం చేస్తుంది. ఇప్పుడు గాయం అయ్యేసరికి పక్కనున్న అందరు ఇంకేమవుతుందండి? ఇంకా ప్రాబ్లం అనేది ముదిరిపోతుంది. ముదిరిపోయిన తర్వాత ఒకరి మధ్యలో సంబంధ బాంధవ్యాలన్నీ కూడా దెబ్బతినేటట్లు అపవాది చేసి మనశ్శాంతిని కోల్పోయేటట్టు చేసి ఇక చివరికి అంటాం, ఈ శాపం నేను ఇంకా తట్టుకోలేను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, లాస్ట్ 2 years బ్యాక్, కోవిడ్కి ముందండి, ఐఎమ్ సారీ, కోవిడ్కి ముందు జరిగిన సంఘటన. ఒక ప్రాంతం, ఆ కుటుంబానికి 3 కుమారులండి, ఒక కూతురు. జాగ్రత్త వినండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దిస్ ఆర్ ఆల్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. ఏదో కట్టుకథలు చెప్పట్లే. పెయిన్ సైకిల్ని బ్రేక్ చేయడము నువ్వు చేయకపోతే నువ్వు ఎప్పటికీ గనుడవు కాలేవు, గనురాలువి కాలేవు. దేవుని వాక్యం ఈరోజు పరిష్కారయుక్తంగా నీ ముందు అప్లికేషన్ ఓరియంటెడ్ వాక్యాన్ని దేవుని ముందు తీసుకొస్తున్నాడు. నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా ధన్యులు. ఓ ప్రాంతంలో 3 కుమారులు, కూతురండి, యవన బిడ్డలు. ఆ 3 కుమారులు 2వ కుమారుడు డిప్రెషన్కి లోనయ్యాడండి. 2 years బ్యాక్ జరిగిన సంఘటన. ఆల్మోస్ట్ 7 years బ్యాక్ నేను వాళ్ళ ఇంటిని దర్శించాను. ఆ 7 years బ్యాక్ నేను ఇంటికి దర్శించినప్పుడు ప్రార్థన, అప్పుడు స్టార్టింగ్లో విజిటింగ్ చేస్తున్నప్పుడు ప్రేయర్ చేద్దామని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ బ్రదర్ అడిగాడు, అన్న ఏమో అన్న అర్థం అవ్వట్లేదు, మా ఇంట్లో అంత దరిద్రం చుట్టుకుంది, జనరేషనల్ కర్సెస్ ఉన్నాయి, వంశపారంపరంగా మాకేమొస్తున్నాయి? శాపం వస్తుంది. నాన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు, అమ్మ ఏమో డిప్రెషన్లో ఉండిపోయింది. ఇప్పుడు అమ్మతో పాటు చెల్లి కూడా ఏమొచ్చింది? డిప్రెషన్ వచ్చింది అని. ఈ ప్రాసెస్లో 2వ కుమారుడికి ఉద్యోగం రాలేదు. 2వ కుమారుడికి ఉద్యోగం రాకపోగా ఆ ఉద్యోగం రాలేని ఆ దాంట్లో ఈ బిడ్డోడు ఏమైపోయాడండి? డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ అమ్మ డిప్రెషన్లో ఉంది, నాన్న చనిపోయాడు, కూతురు డిప్రెషన్లో ఉంది. 2వ కుమారుడు ఏమయ్యాడండి? ఫస్ట్ కుమారుడు జాబ్ చేస్తున్నాడు, 3rd కుమారుడు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఆయన ఎంఎన్సీలో చేస్తున్నాడు, 3వ వ్యక్తి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఏమైందో తెలియదు. 7 years బ్యాక్ చేస్తా ఉన్నప్పుడు ఒకటి అడిగి, అన్న ఏమని అర్థం అవ్వట్లేదు, మా ఇంట్లో ఏదో దరిద్రం అవుతుంది, మొత్తం ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము, ఆత్మహత్య ఆలోచనలు వస్తూ ఉన్నాయని. ఆ సందర్భంలో అప్పుడు వెంటనే ఐ సజెస్టెడ్ దెమ్, మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి మీకు సమృద్ధి అయిన వాక్యం దొరికే స్థలానికి రండి అని చెప్పాను. అంత దూరం మేము రాలేమన్నా, మందిరం కూడా మేము రాము, ఎందుకంటే మందిరానికి వస్తే కూడా మమ్మల్ని అందరూ ఇలా చూస్తున్నారు, మమ్మల్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నారని. ఒక మాట చెప్తానండి, నువ్వు కృంగిపోయి ఉంటే, నువ్వు ఆల్రెడీ ఆత్మాన్యత భావంలో ఉన్నప్పుడు
నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అందరు నేను తక్కువ చూపు చూస్తున్నట్టే నీకు అనిపిస్తుంది, వాళ్ళు చూడకపోయినా నీకు అనిపిస్తుంది. అప్పుడు ఐ వాంటెడ్ టు కౌన్సిల్ దెమ్, బట్ ఐ డోంట్ నో వై గాడ్ డింట్ అలౌ దెమ్. నేను మీరు ఇమీడియట్గా చర్చ్ సమృద్ధి అయిన జీవం ఉండే ప్రాంతానికి రావు. అప్పుడు మన లైఫ్ టెంపుల్ స్థాపించబడలేదు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమన్నా వెళ్తే మాకు ఎక్కడైనా సరే చిన్న చూపు చూస్తున్నారు, ఆత్మ అనేది భావన వస్తూ ఉంది, దేవుని అందరం కూడా మానేసాం, మరి ఏం చేస్తారు అని అంటే అందరం కూర్చొని ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, ప్రార్థన చేసుకుంటామన్నా. నేను చాలా తప్పు చేస్తున్నారు. సహవాసముగా కూడుట, సమాజముగా కూడుట మానొద్దు దయచేసి అని చెప్పి హెచ్చరించి మీరు ఇమ్మీడియట్గా చర్చికి వెళ్ళాలి అంటే వెళ్ళమన్నా మేమైతే వెళ్ళమన్నాడు రెండో కుమారుడు. అంటే స్టోరీ కట్ చేస్తే ఎందుకు చెప్తున్నానంటే షార్ట్ చేస్తాను, టైం లేదు. స్టోరీ కట్ చేస్తే లాస్ట్ కోవిడ్కి ముందు సంవత్సరం 2017 or 18 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏమైందో తెలియదండి. ఈ మధ్యలో కుమారుడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నేను చెప్పేది వాస్తవాలండి, ఐఎమ్ టెలింగ్ యూ ట్రూత్. మధ్యలో కుమారుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడండి. అది ఉదయకాలం జరిగింది. మరుసటి రోజు ఆ కుమారుని యొక్క సమాధి భూస్థాపన కార్యక్రమం జరిగింది. మరుసటి రోజు సాయంత్రము లాస్ట్ కొడుకు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఫస్ట్ వాడు పిచ్చివాడైపోయి ఇంట్లో వస్తువులు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ ఏం చేశాడండి, పగలగొట్టడం స్టార్ట్ చేశాడు. పగలగొడుతూ తీసుకొచ్చి చెల్లిని, లాస్ట్ చెల్లి ఉంది కదండి, చెల్లి తలని రాడేసి కొట్టాడు. ఎందుకు చెప్తున్న మాట అంటే దిస్ ఆర్ ఆల్ ట్రూత్. ఆ లాస్ట్ చెల్లిని కొడితే తను హాస్పిటలైజ్ అయిందండి. నేను విజిట్ చేశాను. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హ్యావ్ సీన్ హర్. బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్, కోమాలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ తల్లి ఒక మాట వచ్చానింది, అయ్యా పెద్ద కుమారుడు పిచ్చోడుగా ఇంట్లో ఉన్నాడు, ఆఖరి కూతురేమో ఐసీలో ఉంది, వాస్తవంగా నేను చచ్చిపోవాలని నాకు అనిపిస్తుంది, కానీ వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నా. ఎందుకు చెప్తున్నా మాట అంటే తర్వాత ఏం జరిగింది, ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్. నువ్వు పెయిన్ సైకిల్ని జాగ్రత్తగా విను. వేదన వలయాన్ని ఒక దగ్గర నువ్వు ఆపడానికి ప్రయత్నించకపోతే అది విష వలయముగా ఏం చేస్తుంది, కుటుంబం అంతటిని కబలిస్తుంది. ఎందుకు తెలుసా, బైబిల్లో రాస్తుంది, అపవాది ఎవరు, ఆది నుండి వాడు నర హంతకుడు. వాడు చచ్చిపో అని ఆలోచనలు రేకెత్తించి ఆత్మాన్యత భావన తీసుకొచ్చి హృదయంలో ఒకలాంటి భయాందోళన వాతావరణం నెట్టేసి పట్టిందల్లా నాశనం అయిపోతుందన్న భ్రమ క్రియేట్ చేసి శాపానికి నిలయంగా నీ జీవితాన్ని నువ్వు వెళ్తున్నప్పుడు భ్రష్టు పట్టించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. డోంట్ లెట్ దట్ హ్యాపెన్. దేవుని దాసు విజ్ఞప్తి చేస్తాం, డోంట్ లెట్ దట్. తీవ్రమైన అంశాలు ఆదివారం రోజు చెప్పడానికి వాస్తవంగా ఒప్పుకోకపోయినా సరే బాధత హృదయంతో సేవకునిగా, మానసిక శాస్త్రవేత్తగా చెప్పాల్సిన బాధ్యత నా భుజాల మీద ఉంది. ఈరోజు నువ్వు గాయపరచబడితే నీ గాయాన్ని ఇంట్లో అందరికి రుద్దుతావు. భార్య గాయపరచబడితే భర్తకు రుద్దుతావు, పిల్లలకు రుద్దుతావు, కుటుంబానికి రుద్దుతావు. అదే వలయంలో కొనసాగుతూ నీ చుట్టుపక్కల ఆ సైకిల్ని బ్రేక్ చేయవు. హౌ లాంగ్? ఇంకెన్నాళ్ళు అలాగే సైకిల్లో కొనసాగుతూ. వాస్తవంగా ఆలోచించండి. ఇప్పుడు వాస్తవంగా ఎబ్బేజు ప్రాబ్లం, అది వేదన ఎవరికి వచ్చింది, తల్లికి వచ్చింది. మరి తల్లికి వేదన వస్తే కుమారుడికి ఎందుకు పేరు పెట్టిందండి? అంటే తల్లి వేదన కుమారుడు జీవితాంతం మొయ్యాలా? ఆలోచించండి, మీరే చెప్పండి. తప్పు కదా? తప్పనలు చేయతండి. మనం చేసే తప్పుడు ఇదే. నా గాయము భరించాలి కుటుంబం, నా గాయము ఇల్లంతా భరించాలి, నా భారము సంఘం అంతా భరించాలి. సమ్వేర్ యూ హ్యావ్ టు బ్రేక్ ద చైన్. అందుకొరకు యెబేజ్ అన్నాడు, నా తల్లితో స్టార్ట్ అయింది. అసలు నేను ఏం తప్పు చేశానని తల్లి నాకు ఈ పేరు పెట్టింది. నా తల్లి వేదనలో ఉంటే నాకెందుకు వేదన అని పేరు పెట్టాలి? సరే, నాతోనే ఇది ఫుల్ స్టాప్ అయ్యి ఆగి పోవాలి. నేను ఎలాగైనా సరే ఈ వేదన, ఈ బాధ ఇంతటితోనే చర్మగీతం పాడాలి. ప్రభు టిక్ మార్క్ పెట్టాడు, నువ్వు ఎవరు అవుతావయ్యా మిగతా వారికి అంటే గనుడు అవుతావు. ఈరోజు ఆ గనులు లైఫ్ టైం నుంచి రావాలి. ఈరోజు వాక్యం అంటే నీవు గనుడువై గనురాలువి కావాలి. యూ షుడ్ బి జాబెస్ టు బ్రేక్ ద కర్స్ సైకిల్. శాపపు వలయాన్ని ఆపే దేవుని బిడ్డగా, యెబ్బేజుగా నువ్వు మారాలి ఈరోజు. యూ షుడ్ బి ఏబుల్ టు స్టాప్ ద పెయిన్ సైకిల్.
ఈరోజు నువ్వు ఇతరులకు ఆదరణగా మిగిలాలి, వేదనగా కాదు, శాపముగా కాదు, ఆశీర్వాదముగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఈరోజు మరి ఆశీర్వాదంగా మార్చబడ్డానికి ఆయన ఏం చేశాడు? పరిష్కార మార్గాన్ని, సమయం లేదు కానీ కేవలం ఇంట్రొడక్షన్ మాత్రం, ఒక తలంపు మాత్రము జ్ఞాపకం చేసి ఈ అంశాన్ని లోతుగా వెళ్తామండి. వీఆర్ గోయింగ్ టు గో స్టెప్ బై స్టెప్, డీప్గా వెళ్ళాలి. ఒక్కొక్క కుటుంబం ఈ యొక్క సంపూర్ణంగా వారి యొక్క పెయిన్ సైకిల్ని బ్రేక్ చేసుకొని శాపంలో నుండి దేనికి రావాలండి? ఆశీర్వాదంకి రావాలి. తెలియకపోతే సాతాను 2 నిమిషాల్లో 2-3 నెలల్లో స్టోరీ మార్చేస్తాడండి. 2-3 నెలల్లో స్టోరీ మార్చేస్తాడు. సాతాను చేతికి అప్పగించబడితే వాడు మనిషిని చంపేదాకా వాడికి తృప్తి రాదు. మరి ఏం చేశాడు ఈయన యెబెజు? ఎందుకు గనుడయ్యాడు అని అంటాడు, నా గతము నా భవిష్యత్తుని నిర్వచించడానికి వీలు లేదు. మై పాస్ట్ కెనాట్ డిఫైన్ మై ఫ్యూచర్. ఈరోజు జ్ఞాపకం చేస్తాను దేవుని దాసునిగా, నీ గతము నీ భవిష్యత్తుని ఎప్పటికీ నిర్వచించలేదు. ఎంతమంది మాట నమ్ముతున్నారు? కొంతమంది ఏం చేస్తారంటే, లేదంటే గతంలో అలా జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా అలాగే జరుగుతుంది, కాబట్టి జరగకుండా ముందు నేనేం చేస్తా? ఆపేస్తా. ఏది? అవాయిడ్ చేసి పారిపోతూ ఉంటాను. నా దేవుడు ఒకప్పుడు నా తల్లికి గాయాన్ని మిగిల్చాడు కాబట్టి ఇక భవిష్యత్తులో అదే గాయాన్ని నాకు మిగులుస్తాడు కాబట్టి నాకు ఈ దేవుడే వద్దు అనమా? ఈ సేవనే వద్దు అనమా? ఈ వాక్యమే వద్దు అనమా? మరొకప్పుడు తల్లికి వేదన మిగిల్చింది తల్లి తప్ప అండి? తల్లి చేసుకున్న తప్ప కాదు కదా. తల్లికి వేదన ఎవరు అనుమతించారు? సైలెంట్ అయిపోయారు ఏంటండి? తల్లికి వేదన ఎవరు అనుమతించారు? దేవుడే. కాబట్టి యెబెజు ఎవరిని నిందించాలి? తల్లి నిందించాలి. తల్లి ఎవరిని నిందించాలి? దేవుని నిందించాలి. ఇలా నిందిస్తూ పోతే సైకిల్ బ్రేక్ కాదు. ఇదే చెప్పాలని ఆశపడుతున్నా. నిందిస్తూ పోతే చైన్ కర్స్ సైకిల్ అనేది బ్రేక్ కాదు, పోతూనే ఉంటుంది. సాతాను కావాల్సింది కూడా సైకిల్ అక్కడే కొట్టాలి. తన వల్ల అయింది, దీనివల్ల అయింది, దేవుని వల్ల అయింది, అంతా ఆయన ఆడే, భగవంతుడు ఆడే వింటనే ఆతకంలో బలిపశులమైనమైంది, మేము చేసేది ఏముందని మళ్ళీ బ్లేమ్ గేమ్ ఎవరి మీద వేస్తాం? దేవుని మీద వేస్తాం. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, చరిత్రని ఇదేం కావాలి? మారాలి. అందుకొరకే మనమందరం పేరేంటండి? లైఫ్ టెంపుల్. ఏ వచనం మీద మనం ఆధారపడ్డాం తెలుసా? జాన్ 10:10. దేవుడు దేని కొరకు వచ్చాడు ఈ లోకానికి? జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. గొర్రె దొంగతనమును నరహత్య చేయడానికి వస్తాడు, కానీ దేవుడు దేనికి వస్తాడు? జీవం ఎలా ఇవ్వాలి? సమృద్ధిగా. ఈరోజు మళ్ళీ ఒకసారి దేవుని దాసుని జ్ఞాపకం చేస్తున్నా, వాక్యము కానీ జాగ్రత్తగా విని అప్లై చేసుకుంటే ఖచ్చితంగా సమృద్ధి అయిన జీవం నీ సొంతం. అదే వాక్యాన్ని వినట్టు వదిలేసి ఏమి ఎక్కనట్టు డిసింట్రెస్టెడ్గా ఉండి వెళ్ళిపోతే వాక్యము నీకు పని చెయ్యదు. టాబ్లెట్ నోట్లు వేసుకొని వెళ్ళి కక్కేస్తే పని చేస్తుందండి నీకు? దేవుని నేను ఆ సర్జరీ దాకా తీసుకెళ్ళి బాగు చేయాలని దేవుడు ఆశపడతా ఉంటే, సర్జరీ రూమ్కి వెళ్ళి, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆ వాసన అంతా చూసి, డాక్టర్లను చూసి, ఆపరేషన్ థియేటర్లో వాడే పనిముట్లని చూసి బాగున్నాయి అని బయటకు వస్తూ ఉంటే బాగవుతామండి? కొన్నిసార్లు గాయమైనా సరే ఏం కావాలి? సర్జరీ గుండా వెళ్ళాలి, సమృద్ధైన జీవాన్ని అనుభవించాలి. యెబెజు జీవితం మారడానికి కారణం ఏంటంటే ఆయన అంటాడు, నా తల్లి నా గురించి కలిగిన అభిప్రాయాలు నా భవిష్యత్తును నిర్దేశించడానికి వీలు లేదు. నా తల్లి నాకు పెట్టిన లిమిటేషన్స్, హద్దులు, అవి నాకు హద్దులుగా మిగలడానికి వీలు లేదు అని అంటాడు. అయ్యా, నా గుడారాన్ని ఏం చేయి? విశాలపరచు ప్రభా. తల్లి నాకేం పెట్టింది? శాపంలో పెట్టింది. ఈ శాపాన్ని నువ్వేం చేయాలి ప్రభా? ఆశీర్వాదంగా మార్చు ప్రభా. మీరు అనొచ్చు, ఎలా మారుతుందండి? సింపుల్గా మారిపోతుందా? ఈరోజు ఒక సూత్రాన్ని, ఒకటో దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. త్వర చదువుకొని బలలో పరీక్షించుకుంటూ పాల్పొందాం. 1వ దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనం. యెబెజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా చాలు. ఏ దేవుడు అన్యాయం చేశాడో తల్లికి, ఈ వ్యక్తి పరిష్కారం కొరకు ఎవరి దగ్గరికి వస్తున్నాడండి? గట్టిగా చెప్పండి. ఆ దేవుని దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉన్నా, నువ్వు దేవుని నుండి పారిపోయేంత వరకు, దేవుని వాక్యం నుండి పారిపోయేంత వరకు, దేవుని నిందిస్తూ తప్పించుకునేంత వరకు, పిలుపును కాదని తప్పించుకునేంత వరకు శాపంలోనే కొనసాగుతావు, ఆశీర్వాదంగా మలుచుకోలేవు. యెబెజు అంటాడు, నా జీవితం మారాలంటే ఒకటే అబ్జర్వ్ చేస్తున్నాడు. బహుశా ఆ వ్యక్తి దేవుని మందిరానికి వచ్చాడు.
దేవుని మందిరానికి వచ్చేసరికి అక్కడ వాక్పరిచయం జరుగుతూ ఉంది. చూడండి, దేవుడు అద్భుత కార్యాలు ఎలా చేస్తారో తెలుసా? బైబిల్లో రాస్తుంది, వినుట వల్ల ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుంది. ఆయన దేవుని మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చేసరికి అవాయిడ్ చేయలేదు మందిరాన్ని. నీలో గాయంలో ఉంటే అందరికి ఒక పాడు రోగం ఏంటంటే, గాయంలో ఉన్నావని చెప్తే ఎక్కువ ఫస్ట్ మానేసేది ఏంటండి? మందిరాన్ని. అదేంటో అర్థం కాదు. నీకు జ్వరం వస్తుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే జ్వరం వచ్చింది కాబట్టి నేను డాక్టర్ దగ్గర రానన్నట్టు ఉంది. నాకు ఆరోగ్యం బాగాలేదండి కాబట్టి హాస్పిటల్కి రానన్నట్టుంది. ఇంకా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేయాలండి? ఫస్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికి? ఈరోజు చిన్న సలహా ఇస్తున్నా, జీవితంలో నీకు ఎంత విరక్తి చెందినా, ఎంత డిసింట్రెస్ట్ ఉన్నా, చివరికి ఒకళ్ళు సాగు బతుకులు ఉన్నా మందరంలో చచ్చిపో. ఐఎమ్ నాట్ జోకింగ్, సీరియస్ అండి, రియల్గా చెప్తున్నా. ఇదే కాలము ఒక సహోదరి 80 సంవత్సరాల పై ఉంది, 9 o'clock సర్వీస్కి మన వాలంటీర్స్ తీసుకొని వచ్చారు. 80 అబవ్ ఉంది. ఆంటీ జాగ్రత్త, ఆంటీ కాలు జాగ్రత్తది జాగ్రత్త. ఆమె పైకి ఎక్కలేకపోతుంది, అంటే ప్రేయర్ రూమ్కి రాలేకపోతుంది. నేనే దిగాను. ఆంటీ జాగ్రత్త అంటే ఏమని తెలుసు? అయ్యా, దేవుని మందిరంలో ఇక్కడే చచ్చిపోతా, హాయిగా ఉంటుంది నాకు. లేదంటే మీరు చచ్చిపోతే మాకు తిప్పాలంటే వద్దులే, దేవుడు మీకేం సావు అనుమతించట్లేంటి అని నేను జోక్ చేయాల్సి వచ్చింది. అంటే నువ్వు చచ్చిపోతే వచ్చి దేవుని మందిరంలో చచ్చిపో, కానీ దేవుని మందిరం మీద దయచేసి అలగొద్దు. నీ జీవిత చరిత్రను మార్చే ప్రాంతం మీద దయచేసి సనగొద్దు. డోంట్ అవాయిడ్ ద ప్లేస్ ఆఫ్ యువర్ గేమ్ చేంజింగ్ ఎన్కౌంటర్. నీ జీవిత చరిత్రను మార్చే దేవుని మందిరం మీద అలుగుతా నీకేమొస్తుంది? నీకేమొస్తుందండి? దాహం ఉందంట. ఆ దాహం ఉన్నాడు నీళ్ళ క్యాన్ మీద అలుగుతున్నాడు. నేను నీళ్ళు తాగా, నాకు దాహం ఉంది, నీళ్ళు తాగినా అంటే నేను నీళ్ళు తాగా. అరే తాగినా అన్న, నీకు దాహం అవుతుందంటే పోయినసారి తాగినా అయినా నాకు దూపు అవుతుంది. పోయినసారి తాగింది నిన్నటి రోజు రా బాబు, అప్పటికి నువ్వు ఏదో తాగినావు, డిహైడ్రేషన్ ఏదో అయింది, ఎండ దెబ్బ ఏదో కొట్టిండొచ్చు, నీళ్ళు తాగరా నాయన అంటే నేను తాగా. ఎన్ని రోజులు తాగాలి నీళ్ళు? ఎప్పుడు నీళ్ళు తాగాలా అంటే పోయి మందు తాగుపో, మరి చచ్చిపోతావు లివర్ ఫెయిల్ అయ్యి. అరే దేని దగ్గర రావాలో దాని దగ్గర రావు నువ్వు, మళ్ళీ మందిరం మీద అలుగుతావు, మళ్ళీ ఎటకారం మందిరం మీద. వచ్చి ఏం బతుకులు మారినాయిలే బ్రదర్, మా అమ్మకి అట్లనే ఉంది, మా నాయన అట్లనే ఉన్నాడు. ఇంటే కదా నువ్వు దేవుని మందిరానికి వచ్చి వినవు, మారుతావని ఎట్లా అనుకుంటావు? మందిరానికి వచ్చి మారే వాళ్ళు ఉంటారు, మందిరానికి వచ్చి మారకుండా ఇస్కరియోతులకు అనుసాగే వాళ్ళు కూడా ఉంటారు. ఇస్కరియోతులకు బోధలేదా? ఇస్కరియోతులకు బెస్ట్ టీచర్ ఉన్నాడు, బెస్ట్ సహవాసం ఉంది, బెస్ట్ వాక్యం ఉంది, మారాడా? నేను ఇస్కరియోతులాగా కొనసాగ బ్రదర్, రాంగ్ ఎగ్జాంపుల్ చూసి ఇస్కరియోతులు ఉన్నారు బ్రదర్ మా అందరిలో ఉంటారు. మరి వాళ్ళు కూడా హాస్పిటల్లో పేషెంట్ ఉండకపోతే ఎవరు ఉంటారండి? హాస్పిటల్లో పేషెంట్ ఉండకపోతే ఎవరు ఉంటారు? జిమ్ చేసే వాళ్ళు ఉంటారా? అరే వాట్ నాన్ సెన్స్ యూ హ్యావ్. దేవుని మందిరానికి వచ్చి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మందిరం రానండి, వాడు బతికేమని మారిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్రతుకు మార్చుకోవడానికి నువ్వు రా, ఎవడో గురించి ఎందుకు చూస్తావు? హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ టుడే దట్ యూ స్టాప్ కమింగ్ టు ద లార్డ్స్ హౌస్? ఎబ్బేజ్ అన్నాడు. ఇవన్నీ మన భాషలో, తెలంగాణ భాషలో ఎబ్బేజ్ అంటాడు. ఇవన్నీ జాంతానే. ఎక్కడ గాయం జరిగిందని అందరు అంటున్నారో, ఏ దేవుడైతే మా అమ్మకు అన్యాయం చేసింది అంటున్నారో అదే దేవుని దగ్గరకు వస్తా, నా చరిత్ర మార్చుకుంటా. ఆ అడుగులు ఎబ్బేజు చరిత్ర ఏం చేసిందండి? వచ్చి వాక్యం వింటా ఉన్నాడు. సడన్గా వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం వస్తూ ఉంది. ఏం చెప్తున్నాడు తెలుసా అండి? దేవుని సేవకుడు ప్రకటిస్తూ ఉన్నాడు సినగోగులో. ఏమని చెప్తున్నాడండి? సమాజ మందిరంలో వాక్యం విందామని వచ్చాడు ఎబ్బేజు, వాక్పరిచర్య చేస్తున్న దైవజనుడు అంటున్నాడు, పెనియేలు అనుభవంలో మోసగాడు అని పేరు పెట్టారు. అట్లాంటి మోసగాని జీవితాన్ని దేవుడు ఇశ్రాయేలుగా ఏం చేశాడు? మార్చాడు. వెంటనే వచ్చింది, అరే ఏంటి ఏదో మన స్టోరీ రిలేటెడ్గా ఉన్నట్టుంది, కొద్దిగా కనెక్ట్ అవుతున్నానని. వెంటనే వాక్యం ముందుకు వెళ్తా ఉంటే దైవజనుడు అంటా ఉన్నాడు, అక్కడ ఏమంటారు తెలుసా? రబ్బీ చెప్తా ఉన్నాడు. ఇంతేకాదు, ఎఫ్రాతా ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆదికాండం 35వ అధ్యాయంలో రాహేలు యాకోబు యొక్క ఫేవరెట్ భార్య, తన యొక్క కుమారుడు బెనోని మరణ పడకలో ఉన్నాడు. ఆ వ్యక్తి కుమారుడు పుట్టాడు, తల్లి చనిపోయింది. తల్లి చావడం, కుమారుడు పుట్టడం రెండు ఒకేసారి జరిగాయి. అయితే ఈ కుమారుడికి తల్లి పేరు పెట్టింది బెనోని, శోకపు పుత్రుడు అని పెట్టింది పేరు అని. వెంటనే నాకు ఇంకా కనెక్ట్ అయింది. ఎవరికి? ఎబ్బేజ్కి. అబ్బా, వాళ్ళమ్మ మా అమ్మ ఎక్కడో బ్లడ్ కనెక్ట్ అయినట్టుంది, ఎక్కడో బ్లడ్ కలిసినట్టుందని. కలిసింది, మరి అదే బ్లడ్ కదా. సేమ్ టు సేమా? ఏమని మళ్ళీ ఒకసారి వాక్యం ఉంటాను, బహుశా నోట్స్ రాసుకుంటున్నాడేమో. రాహేలు
కుమారుడికి బెనోని శోకపు పుత్రుడని పేరు పెట్టింది. మా తల్లి నాకు ఎబ్బేజు వేదన అని పేరు పెట్టింది. ఆపిన. నెక్స్ట్ ఏం చెప్తారని ఆశతో ఏం చేస్తున్నాండి? నువ్వు కూడా విను ఆశతో వాక్యము. నెక్స్ట్ నాకేమొస్తుంది, నా జీవితం ఎలా మార్చుకోవాలి, వినుట వల్ల విశ్వాసం వస్తున్నారు, విశ్వాసం చొప్పున కలుగును కాక అని దేవుడు అంటున్నాడు. నేనేం జీవితం మార్చుకోవాలి? దేవుని నోటి నుంచి వచ్చిన మాట నిరర్ధకముగా తిరిగి ఆయన ఎదుకు పోదని వింటున్నాను. నా జీవితం మార్చే చిరునామా ఇదే, పరలోకపు గవిని ఇదే అని చెప్పి వెంటనే ఎబ్బేజు వింటా ఉంటే అన్నాడు, ఆ బిడ్డను తీసుకొని బయటకు వస్తే ప్రియమైన భార్య, ఏ పిల్లలున్నా తనతో పాటే కనాలని ఆశపడ్డ యాకోబుకి ఆ తల్లి ఇంకా పిల్లల్ని కనలేదని తెలుసు. ఆఖరిగా తల్లి మాట్లాడుతూ ఉంది, ఈ కుమారుడికి బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయింది. ఆఖరి కోరిక ఈ కుమారుడు శోకపు పుత్రుడుగానే ఉండిపోవాలి అని చెప్పేసరికి అనుకుండొచ్చు బహుశా. ఇంకంతే, ఆడి బతుకు నా బతుకు సేమ్ టు సేమ్ అనుకున్న లోపు వాక్యపరిచయం మారింది. లేదండి, ఆ యాకోబు ఒకప్పుడు ఇశ్రాయేలుగా మార్పు చెంది శాపమును ఆశీర్వాదంగా మలుచుకున్న యాకోబు వచ్చి ఆ కుమారుడు చూసి అన్నాడు, ఇంకా ఈ కుమారుని బెనోని అని నేను పిలవను. ఆ కుమారుడు తీసుకొని ఏమంటున్నాడండి, బెన్యామీన్ అని పిలుస్తున్నా. అంటే కుడి చేతి కుమారుడు అంటే తండ్రి కుడి పాశములో కుడివైపు ఉండాలి నా కుమారుడని ఆ తండ్రి కన్నీటి ప్రార్థనతో ఏడ్చి ప్రార్థన చేశాడు. వెంటనే బహుశా అడిగిండొచ్చు, సేవకుడు పక్కన ఉన్న వాళ్ళని అడిగిండొచ్చు, ఆ బ్రదర్ పేరేంటి, ఆ ప్రార్థన చేసిన బ్రదర్ పేరు ఏంటంటే వాళ్ళు అన్నారు ఏమని, ఇస్రాయేల్ అని నోట్స్ రాసుకుంటాను. ఏమని, ఇస్రాయేల్ ప్రార్థన చేశాడా? ఇప్పుడు రండి, అదే మాటను ఆధారం చేసుకొని ఎవరి పేరు మీద ప్రార్థన చేస్తున్నాడు? ఎబ్బేజు 10వ వచనం, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి ఇప్పుడు మెరుగుపెడుతున్నాడు. ఏం దేవుడు అంటే ఈయన ఇశ్రాయేల్ దేవుడు. ఒకప్పుడు పెనియేల్లో యాకోబుని ఎలా మార్చాడు? ఇశ్రాయేల్గా మార్చాడు. బెనోనిని ఎలా మార్చాడు? బెన్యామీన్గా మార్చాడు. అలా మార్పుకు పేరు ప్రార్థన ఎవరు చేశారు? ఇశ్రాయేల్ చేశాడు. ఇశ్రాయేల్ 2 సార్లు ప్రార్థన చేస్తే ఎవరు విన్నారు? ఇశ్రాయేలు దేవుడు విన్నాడు. ఇశ్రాయేలు దేవుడు ఆ మాట విన్నాడంటే నా మాట కూడా ఇశ్రాయేలు దేవుడు వింటాడు. అంటే ఇప్పుడు నేనేమని ప్రార్థన చేయాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? 65వ కీర్తన 2వ వచనం, Psalm 65 verse 2. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడని గుర్తుపెట్టుకున్నాడు. అడ్రస్ తెలిసిపోయింది, ఎవరికి ప్రార్థన చేయాలో తెలిసిపోయింది, ఏ ప్రాంతంలో ప్రార్థించాలో తెలిసిపోయింది, ఎక్కడ చరిత్ర మారుతుందో తెలిసిపోయింది. అంతే. 65వ కీర్తన 2వ వచనం అందరూ కలిసి చూద్దాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు. ఇప్పుడు తన మనసులో గుండె చప్పుడు ఒకటే మాట, ఇశ్రాయేలు దేవుడు నాకు కావాలి, ఇశ్రాయేలు దేవుడు నాకు కావాలి, ఇశ్రాయేలు దేవుడు నాకు కావాలి. అక్కడ యాకోబుని ఇశ్రాయేల్గా మార్చుకోవడానికి ప్రార్థన చేశాడు పెనియేల్లో. ఇక్కడ బెనోనిని బెన్యామీన్గా మార్చమని ప్రార్థన చేశాడు. ఆ 2 ప్రార్థనలు విన్నాడు ఇశ్రాయేలు దేవుడు. నా ప్రార్థన కూడా ఇశ్రాయేల్ దేవుడు వింటాడు. అంతే. ఆ ఒక్క విశ్వాసం వింట వల్ల ఏమొచ్చిందండి? విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసపు ప్రార్థన టోటల్గా ఇప్పుడు ఆ కుమారుని బెనోని ఎక్కడ తీసుకొచ్చి పెట్టింది? కుడి చేతి కుమారుడుకు పెట్టింది. ఈయన కూడా ప్రార్థన చేశాడు, ప్రభా నీ కుడి చేయి వైపు నన్ను తీసుకొస్తావా ప్రభా. చాలామందికి అనుకోవచ్చు, ఓహో పేరు మారితే ఆశీర్వాదం వస్తుందా అని. కాదండి. ఎబ్బేజు, గాడ్ డిడ్ంట్ చేంజ్ జేబేస్, ద నేమ్ ఆఫ్ జేబేస్ ఆఫ్టర్ హిస్ ప్రేయర్. ఎబ్బేజు ప్రార్థన చేసిన ఎబ్బేజు పేరు దేవుడు మార్చలేదు. ఎవరిని మార్చాడు? ఎబ్బేజునే మార్చాడు. కాబట్టి ఎబ్బేజు ప్రార్థన కాదు మనకు ముఖ్యం, ఎబ్బేజు ఎవరికి ప్రార్థన చేశాడో అది ముఖ్యం. మనకు రొటీన్ కదా, ఎబ్బేజు ప్రార్థన వాల్ టెక్స్ట్ పెట్టుకుంటాం ఇంట్లో, ప్రభా ఎబ్బేజు దీవించినట్టు నన్ను దీవించు ప్రభా, ఎబ్బేజు ఇల్లు నా ఇల్లు సేమ్ టు సేమ్ ప్రభా అని. ఈ సంవత్సరాలు అట్లే ఉంటుంది. ఎబ్బేజు కాదు మనకు. ఎబ్బేజు చేసిన ప్రార్థన ఎవరికి చేశాడు? ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మన జీవితాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. ఇప్పుడు కుడి చేతి కుమారుడిని జ్ఞాపకం చేసుకున్నాడు, రైట్ హ్యాండ్. బెనోని మారింది ఎక్కడండి? కుడి చేయి కుమారుడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 19 త్వరగా చదవం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 19, 16, 19 త్వరగా చదవండి. మార్కు సువార్త. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పాశమున. ఇప్పుడు దేవుని కుడి పాశమున కూర్చొని మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన పరిచర్య చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూర్చున్న సింహాసనం పేరేం తెలుసా అండి? కృపా సింహాసనం, థ్రోన్ ఆఫ్ గ్రేస్. హెబ్రీ 4:16 ప్రకారం తీయాల్సిన అవసరం లేదు. మనము ధైర్యముతో, గట్టిగా
ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ఇప్పుడు యబ్బేజు ధైర్యంతో బెంజమిన్గా మారిన ప్లేస్ కృపాసనము, కుడి చేయి, తండ్రి యొక్క కుడి చేయి వైపు చూస్తూ ఉన్నాడు. మనం కూడా ఈరోజు యబ్బేజుకు ఒక చిన్న విశ్వాసం వచ్చింది. అక్కడ కృపా సింహాసనం దగ్గరకు వచ్చి బోర్మని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, తల్లితో ఆరంభించబడిన శాపం నాతోనే ముగించిపోవాలి. ఇప్పుడు నా సహోదరులకు అది వెళ్ళొద్దు ప్రవ్వా, నా కుటుంబానికి వెళ్ళొద్దు ప్రవ్వా, నా సంస్థకు వెళ్ళొద్దు ప్రవ్వా, నా చేసే పనికి వెళ్ళొద్దు ప్రవ్వా, నా భావి తరాలకు వెళ్ళొద్దు ప్రవ్వా. ఇంతటితో దయచేసి శాపాన్ని నువ్వు ఆశీర్వాదంగా మార్చుము తండ్రి. అంతే. ప్రభు అన్నాడు, ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్. ఎందుకు తెలుసా? యేసు ప్రభు కూర్చున్న సింహాసనం ఏదండి? కృపా సింహాసనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం చదువుదాం, బలలో ప్రవేశిస్తాం. ఈ అంశము సుదీర్ఘంగా ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ రోజుకు మాత్రం ఇక్కడ ఆపుతాం. ద్వితీయోపదేశకాండం 7:9 అందరం కలిసి చదువుదామండి. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడననియు, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడును, తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడననియు. ఇప్పుడు దేవుని ఎడం వైపేమో దండన ఉంది, దేవుని కుడి వైపేమో కృప ఉంది. ఈ బ్రదర్ ఎక్కడికి వెళ్ళాడు? కృప దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, బెనోని బెన్యామిన్గా మార్చిన కుడి చేయి నాకు కావాలి, కుడి వైపే నాకు కావాలి, నాకు విజ్ఞాపన జరిగే కుడి వైపు వస్తున్నా ప్రభువా, దయచేసి నీ కృప నాకు కావాలి. అంతే. ఎన్ని తరాల కృప వచ్చిందండి? 1000 తరముల వరకు కృప విడుదలైంది. ఈ 1000 తరముల కృప ఎంత దూరం వెళ్ళిందో వచ్చేవారం మనం చూస్తాం. ఒక చిన్న ప్రార్థన ఎన్ని తరాలు మార్చిందో వచ్చేవారం చూస్తాం. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన. యబ్బేజు తన జీవితంలో వస్తున్న వేదన వలయాన్ని ఒక్క ప్రార్థన ఏం చేసిందండి? ఆపేసింది. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, 1000 తరములకు కృప, ఆ కృపను ఆశ్రయిస్తా ఉన్నాను తండ్రి. ఇశ్రాయేలు దేవా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఈరోజు విశ్వాసంతో నేను విన్నాను. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన యాకోబు ప్రార్థన, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన ఇశ్రాయేలు ప్రార్థన, బెనోనిని బెన్యామీనుగా మార్చిన ఇశ్రాయేలు ప్రార్థన. ఓ ఇశ్రాయేలు దేవా, నా ప్రార్థన ఆలకించువాడా, నా స్థితిగతులను మార్చే దేవా, తగ్గించుకొని పశ్చాత్తాపడచ్చు. తల్లితో ఆరంభమైన శాపము, తరతరాలకు వస్తున్న శాపం నాతో ఆగిపోవాలి. సహోదరుల కంటే నేను గనుడునిగా మిగిలాలని ఆశపడుచున్నాను ప్రభు అని ప్రభు సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేయాలని నీకు ఆశ ఉందా? ప్రియ సహోదరి సోదరా, నీ కొరకు ప్రార్థించాలని మేము ఆశపడుతున్నాను. నిజంగా నీకు ఆశ ఉందా? ప్రభువా, దయచేసి తరతరాల శాపము ఈరోజు ఆగిపోవాలి, వేదన ఈరోజు ఆగిపోవాలి, దుఃఖం ఈరోజు ఆగిపోవాలి, శోకం ఈరోజు ఆగిపోవాలి, పెయిన్ సైకిల్ ఈరోజు ఆగిపోవాలి, ముట్టిందల్లా నాశనం అయిపోయే కృంగుదల వలయము ఈరోజు ఆగిపోవాలి. అయ్యా, నీ పాదాల చెంతకు వస్తున్నా, నీ కృపా సింహాసనం మీదకి వస్తున్నా ప్రభా. 1000 తరములకు విడుదల చేసే నీ కృపను ఆశ్రయిస్తున్నా ప్రభా. నా బ్రతుకు మార్చాలని ఆశపడుచున్నా ప్రభా. యబ్బేజు చిన్న వాక్యం వింటేనే యబ్బేజు జీవితం మార్చేసావు కదా ప్రభా. పెనియేలు అనుభవంలో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చావు కదా తండ్రి. బెనోని ఎఫ్రాతా మార్గంలో నడి రోడ్డులో ఇశ్రాయేలు ప్రార్థన చేయడం ఆరంభిస్తే బెనోనిని బెంజమిన్గా మార్చావు కదా ప్రభా. యబ్బేజు చరిత్రను మార్చిన దేవా, తరతరాలకు వస్తున్న శాపం అంతే మారిపోయింది. నా జీవితం, నా పిల్లల జీవితం అయ్యా ఆశీర్వాదంలోకి నడిపించాలని కోరుచున్నానని ప్రభు దగ్గర యథార్థంగా ప్రార్థన చేస్తావా? యథార్థంగా ప్రభు దగ్గర ప్రార్థన